హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ సౌత్ ఇండియన్ రెసిపీ టమాటో రసం అప్పటికప్పుడు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రసం అయితే ఈజీగా మనకి డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్స్ కోసం మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు ఘాటుగా ఉండేవి 10 వరకు, వెల్లుల్లి తొక్కతో ఒక 10, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. వీటన్నింటినీ రోట్లో వేసి బాగా నలిగే వరకు రోట్లో ఇలా దంచాలి. ఇలా రోట్లో దంచి రసం చేస్తే టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఏ పచ్చడైనా పొడులైనా రోట్లో దంచి చేస్తే ఆ వంట రుచి ఎక్కువే, ఆరోగ్యం కూడాను. ఇలా కచ్చాబచ్చాగా ముందు దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ఇలా నీటిలో నానబెట్టి, ఈ నానబెట్టిన చింతపండులోనే మనం ముందుగా రోట్లో వేసుకున్న వాటర్ని ఇందులో వేసి, చింతపండు ఈ వాటర్ రెండు బాగా కలిసేలా ఇలా ఈ రసాన్ని బాగా పిండాలి. ఇందులోనే బాగా పండిన టమాటాని తీసుకొని ఇలా చేత్తో పిసికి ఆ వాటర్లో మొత్తం కలిసేలా ముందుగా ఈ వాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ వాటర్ని స్ట్రైనర్ లేదా చేత్తో వడకట్టి ఇలా రసాన్ని పిప్పుని వేరు చేయాలి. ఇందులోనే 2 మీడియం గ్లాసెస్ వాటర్ వేసి ముందుగా రోట్లో ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇందులో వేసి కలపాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, రుచికి తగినంత శుంఠి పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. పచ్చి కరివేపాకు ఆకులు, కొత్తిమీర కొద్దిగా వేసి వీటన్నింటినీ ఇలా బాగా కలిపి స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు మరగనివ్వాలి. సుమారుగా 20 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం దగ్గరయ్యి ఈ రసమంతా బాగా మరగడం వలన రంగు, రుచి, వాసన అనేది వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపు కోసం కొద్దిగా ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి దంచినవి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి చారులో ఈ పోపుని తిరగబోత వేయాలి. అంతే, టేస్టీ రసం రెడీ. ఇలా రంగు, రుచి, వాసన ఉన్న ఈ రసాన్ని అన్నంలో తింటే అన్నంతో తినడంతో పాటు గ్లాస్లో పోసుకొని తాగేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.